ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. 2019లో వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ యూట్యూబ్ ఛానల్లో 2019లో ఆయన చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ నేను డిబేట్ రాకముందు కూడా చూశాను, వీక్షకులు కూడా వెళ్ళి చూడండి, అక్కడే ఉంది. ఆయన ఏ రకంగా అన్నారంటే 2014లో వైసీపీ పార్టీ ఓడిపోయింది, 5 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ట్యాంపరింగ్ చేశారు, మీరు 5 లక్షల ఓట్లతో గెలిచారు, ట్యాంపరింగ్ చేసి గెలిచారు మీ అన్న. ఈ రోజు మీరు 2019 ఎన్నికల్లో ఓడిపోతే అది ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయారని చెప్పి మీరు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు, మీకేమన్నా జ్ఞానం ఉందా అని చెప్పి తిట్టిపోశారు. ఇంకో వీడియో కూడా అక్కడే ఉంది. ఇంకో వీడియో ఏంటి, ఇప్పుడు ఈ రోజు నిన్న వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏంటి, హిందూపూర్ లో ఒక ఈవీఎం లో ఆ ఓట్లు ఎలా ఈ ఓట్లు ఇలా అయిపోయారు, ప్రజలు నొక్కినప్పటికీ దానిలో పడలేదు అని చెప్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం దాంట్లోనే ఉంది. ఆయన చక్కగా చెప్పారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఈవీఎం మెషిన్లు ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు, జిల్లా కలెక్టరేట్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టే ముందు అన్ని పార్టీలు పిలుస్తారు, అన్ని పార్టీలు దింపేటప్పుడు కూడా ఉంటారు, సంతకాలు పెడతారు, స్ట్రాంగ్ రూమ్ క్లోజ్ చేస్తారు, ఆ తర్వాత అది బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రతిదీ టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసినప్పుడు కూడా మీ ఏజెంట్లు ఉంటారు, మా ఏజెంట్లు ఉంటారు, అందరూ బాగుందని సంతకం పెడతారు, పెట్టకపోతే అది ఈవీఎం వ్యాలిడ్ కాదు కదా. 1, 2 ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ కి తీసుకొచ్చినప్పుడు మీ ఏజెంట్లు మా ఏజెంట్లు మొత్తం అది 50 ఓట్లు వేస్తాం, అక్కడ 50 ఓట్లు ఇది సరిపోతుంటే ఇంకో 50 వేసుకోమంటారు, అప్పుడు ఈవీఎం వర్క్ అవుతుందో లేదో అందరూ సంతకాలు పెట్టకపోతే ఆ ఈవీఎం తీసేసి ఇంకో ఈవీఎం తీసుకొస్తారు, అందరూ పెట్టారంటే ఏంటి ఈవీఎం కరెక్ట్ గా ఉన్నట్టే కదా. మళ్ళీ ప్రతి ఓటర్ వచ్చినప్పుడు మన ఇద్దరు ఏజెంట్లు ఉంటారు, అన్ని పార్టీ ఏజెంట్లు ఉంటారు, ఆ ఓటర్ అవునో కాదో చూసుకుంటారు కదా. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చేస్తే ఓటర్ మీ ఏజెంట్ ఎందుకు ఊరుకుంటున్నారు, మీ ఏజెంట్లు అందరూ వెరిఫై చేస్తారు కదా, అందరి ఏజెంట్లు ఈవీఎం ని వెరిఫై చేసి బాగుందని సంతకం పెడతారు కదా. మీ కళ్ళు మూసుకుపోయినాయా, గుడ్డి గుర్రానికి పళ్ళు తోగుతున్నారా ఆ రోజు అడిగారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈ రోజు అది వర్తించదా జగన్మోహన్ రెడ్డి గారికి? 5 ఏళ్ళు అయితేసరికి మర్చిపోతారా మీరు? అంటే ఏంటి, ఓడిపోయినప్పుడల్లా ఇది ఈవీఎంల మీద చూసేసి వారి యొక్క చేతగాంతనాన్ని కప్పుచ్చుకుంటాం. ఈ పార్టీనే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కూడా చూస్తున్నాం, ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి శ్రీదేవి గారు. ఇది మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఒకేసారి జరిగింది ఇటీవల. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచింది, ఇంకో రాష్ట్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి గెలిచింది. ఎన్డీఏ కూటమి గెలిచిన మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అయిపోయిందంట, ఆ 2 రాష్ట్రాల్లో మాత్రం ట్యాంపరింగ్ జరగలేదంట. ఇచ్చోళ్ళు సెలెక్ట్ మళ్ళీ అదే జడ్జి గారు అడుగుతున్నారు, ఇప్పుడు వాళ్ళు గెలిస్తే కనుక ట్యాంపరింగ్ ఏం జరగలేదంటారు, వాళ్ళు ఓడిపోతే జరిగిందంట. వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ఈవీఎం వెరిఫై చేయొద్దు, అంతా సూపర్, అంతా బాగుంది. లేదు వాళ్ళు ఓడిపోయిన రాష్ట్రాల్లో మాత్రం కొత్తలో లాజిక్లు తీసుకొచ్చి చూపిస్తారు.